వెల్కమ్ టు వైఫై మీడియా. నేను మీ జర్నలిస్ట్ రామన్న. ఈరోజు మన వైఫై మీడియాకు చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అనుకుంటారా? చెప్తా. ద ఫేమస్ ఫోక్ డాన్సర్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నారు. ఏ రీల్స్ చూసుకున్నా, ఏ షార్ట్స్ చూసుకున్నా కానీ నవీన్ యాదవ్ సాంగ్ తోటి ఆమె చాలా ఫేమస్ అయిపోయారు. సో ఈరోజు ఆమెను ఇంటర్వ్యూ చేద్దాం. అసలు ఆమె ఏ విధంగా ఈ డ్యాన్స్ ఫీల్డ్లోకి వచ్చింది, ఆమె విశేషాలు ఏంది, ఆమె కుటుంబ నేపథ్యం ఏంది, ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఒకసారి మేడం నమస్తే. నమస్తే అండి. కంగ్రాచులేషన్ మేడం, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. మీకు చాలా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కడ సోషల్ మీడియా చూసుకున్నా కానీ శ్రీదేవి డ్యాన్సర్ అని కొడితే మొత్తం సోషల్ మీడియా షేక్ చేస్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత నేమ్ వస్తుంది, ఇంత పేరు వస్తుంది అని అనుకోలేదు. ఓకే. ఓకే. అసలు నవీన్ యాదవ్ సాంగ్‌కు మీరు డాన్స్ చేశారు కదా! అసలు అవును. మీరు ఆ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారండి. ఒక కొరియోగ్రాఫర్ ఎట్లయితే చేస్తాడో అట్లా అనిపించింది. సో మీరు అసలు ఈ డాన్స్ ఫీల్డ్‌కి ఎప్పుడొచ్చిర్రు? మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుర్రు? అంటే బేసిక్‌గా నేను చిన్నప్పటి నుంచైనా డాన్స్ చేసేదాన్ని. తర్వాత కొన్ని సమస్యల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇదే ఫీల్డ్‌ని డిపెండ్ అవ్వాల్సొచ్చింది. 13 సంవత్సరాలు అవుతుందండి నేను ఈ ఫీల్డ్‌లోకి ఓకే. రావడం. అంటే స్కూల్ డేస్ నుంచి స్టార్ట్ చేసిర్రా మీరు? ఆ! ఇంట్రెస్ట్ ఉండేనా? అవునండి. అప్పటినుంచైనా డాన్స్ బాగా చేసేదాన్ని. ఆ! ఆహ్, బానే పోటీగా ఎళ్ళేదాన్ని. ఓకే. అంటే మీరు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఏంది ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. మాదొచ్చేసి మహబూబ్‌నగర్ దగ్గర జడ్చర్ల, పక్కన తుప్పుడగడ్డ తాండా అండి. అండ్ మా అమ్మ వాళ్ళదొచ్చేసి మాల్ దగ్గర బ్రాహ్మణపల్లి, పక్కన అందుగుల్ల అని అది గూడా తాండానే. సో, అక్కడి నుంచి నా జర్నీ. అండ్ పెళ్ళైన తర్వాత కొన్ని రోజులలోనే నేను ఈ ఫీల్డ్‌కి రావాల్సొచ్చింది. సో, మేము గూడా మీ ఇంటర్వ్యూలో ఒకటి రెండు చూసినామండి. ఒకానొక పరిస్థితిలో మాకు తినడానికి గూడా ఇబ్బందిగా ఉండే, చాలా పేదరికంగా ఉండే ఈ ఫీల్డ్‌కి కొన్ని రోజులు రావాల్సొచ్చిందని చెప్పి చెప్పిర్రు. అసలు ఏం జరిగిందసలు? అంటే అప్పుడున్న ఖర్చులకి, అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. సో, నిజంగానే ఫుడ్ విషయంలో నేను నా పిల్లలకి కడుపు నిండా అన్నం గూడా పెట్టలేని రోజులు చాలా ఉన్నాయి. ఆ స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఓకే. కష్టం విలువ అనేది కొంచెం తెలుసు. అదే ఇగ ఏందంటే కింది స్థాయి నుంచి వచ్చిర్రు మీరు. యెస్. సో, అంటే మీకు ఈ డాన్స్ మీరు నేర్చుకున్నారు గదా! అవును. మీకు ఎవరన్నా సపోర్ట్ జేసిర్రా? ఈ స్టేజ్‌కి రావడానికి గాని, ఎట్లా ఏ విధంగా ముందుకొచ్చారు? ఎవరు సపోర్ట్ జేసిర్రు మీకు? ఉన్నారండి. చాలా మందే ఉన్నారు. హ్మ్. అంటే ఫస్ట్ అయితే ప్రవీణ్ గారని, తర్వాత మన శ్రీరామ్ అన్నయ్య అని, దాని తర్వాత కవితక్క, సునీతక్క, విజయశ్రీ అక్క వీళ్ళ దగ్గర నుంచి రాష్ట్ర జానపద సంఘ అధ్యక్షులైన మన వంగ శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, తర్వాత మన గిడుగు రామ్మూర్తి వాళ్ళ మునిమనవరాలైన స్నేహలత మురళి గారు, ఆమె ఆధ్వర్యంలో నేను ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అమ్మ దగ్గర నేను 9 సంవత్సరాలు ఆమె శిష్యురాలుగా ఆమె దగ్గరే ఉన్నాను. రీసెంట్‌లీ అమ్మ కాలం చేశారు. అయినా అమ్మ ట్రూప్‌లోనే చేస్తున్నాను. అండ్ ద సేమ్ వంగ శ్రీనివాస్ గౌడ్ సార్‌తో గూడా చేస్తున్నాను. సో, ఓకే. ఇప్పుడు మీరిప్పుడు 'జూబ్లీహిల్స్ బైపోల్‌లో' మీరు ఈవెంట్‌గా నవీన్ అన్న సాంగ్ మీద డాన్స్ చేశారు గదా! అవును. అసలు ఎవరి ట్రూప్‌లో వెళ్లారు? మీ ట్రూపా? అది ఎవరిదది? అక్కడ అయితే ఏపుడు సోమన్న గారి ట్రూప్ అండి. ఓకే. ఆయన ట్రూప్ త్రూ అక్కడికెళ్ళాను. ఓకే. హ్మ్. సో, మీకెట్లా అనిపిస్తుందంటే అసలు ఈ ఫీలింగ్ అనేదేంటంటే, మీకు ఇన్ని ఒక 13 ఏళ్ల నుంచి మీరు ఈ ఫీల్డ్‌లో డాన్స్ ఫీల్డ్‌లో ఉన్నా అన్నారు గదా! అవును. అసలు ఈ ఒకేసారి మీకింత ఫేమస్ అయ్యేసరికల్లా మీకు ఎట్లా అనిపిస్తుందసలు? మీ మీ కుటుంబ వాళ్ళు గాని, మీ పిల్లలు గాని ఎట్లా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుర్రు? ఏమంటా ఉన్నారు? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నా ఫ్యామిలీ వాళ్ళు అండ్ నా పిల్ల వాళ్ళైతే వాళ్ళ ఆనందానికి ఇంకా మాటలు లేవనొచ్చు. ఎందుకంటే నేను 13 ఏండ్ల నుంచి నేను పడ్డ కష్టమేందో వాళ్ళు చూసారు. నేను పడ్డ ఇబ్బందులేందో వాళ్ళు చూసారు. పడుకుందామంటే టైం లేక, తినడానికి గూడా టైం లేక, ఇలా వెళ్తుంటే 2 ముద్దలు తినిపించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో, అక్కడి నుంచి వచ్చాను గాబట్టి ఇప్పుడు ఈ పేరొచ్చేసరికి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు మీ సాంగ్‌ని ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఉండే గదా! గెలిచిర్రు గదా! అవునండి. ఆయన ఏమైనా పిలిపించుకున్నాడా మిమ్మల్ని ఏమన్నా? ఆయన ఆ సాంగ్ విన్నాడా? చూసిండా? యాహ్! అండి. చూసారు. ఆ! నవీన్ అన్ననే కాదు, ఆ! చాలా మంది గూడా చూసారు. మనం హ్మ్. ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్యేల సార్స్ గానివ్వండి, మినిస్టర్లు అందరూ ఆల్‌మోస్ట్ మన 2 రాష్ట్రాల వాళ్ళు అని చెప్పొచ్చు. ఓకే. 2 రాష్ట్రాల వాళ్ళు చూసారు. కొన్ని వేల కాల్స్ గూడా వస్తున్నాయి. వచ్చాయి. వస్తున్నాయి గూడా. ఓకే. అంటే ఎట్లుంది మీ ఫీలింగ్ ఎట్లుందిప్పుడు? ఆనందంగా ఉందండి. ఓకే. సో, ఇప్పుడు అంటే మీకు బాగా పేరు తెచ్చిన సాంగ్ ఇప్పుడు 'నవీన్ అన్న' సాంగే గదా! అవునండి. అంతకుముందు ఏదైనా సాంగ్ ఉందా? అంతకుముందు అంటే 'అరుగు' అని చెప్పేసి మన ఎల్‌బి శ్రీరామ్ గారు సార్‌తో
అంటే ఆ కాలంలో అరుగుని ఎలా వాడేవాళ్ళు, ఎలా వాడుకునేవాళ్ళు, దానివల్ల ఉపయోగాలేంటి, ఆ సాయంత్రం అయితే అరుగుకి ఈ మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము అనే దాని గురించని ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ అంటే ఒక సాంగ్ అలా ఆల్బమ్ చేశాను. ఓకే. సో, దాని తర్వాత ఇంత పేరొచ్చిందంటే ఇది. ఓకే మేడం. మీరు ఇంతకుముందు ఏమన్నప్పుడు యూట్యూబ్‌లలో చాలా గూడా ఫోక్ సాంగ్స్ రిలీజ్ అయితున్నాయి గదా! అవును. ఏమైనా సాంగ్స్‌లో మీరు డాన్స్ చేశారా? లేదండి. ఓకే. కానీ ఇప్పుడొచ్చే అవకాశాలుంటాయి ఇప్పుడిగ. మీకు యాహ్! తెలిసి ఫోన్‌లొస్తాయి. వస్తున్నాయి, వచ్చాయి, చాలా వస్తున్నాయి ఫోక్ కూడా. సాంగ్స్‌లో మీకు ఇప్పుడు అవకాశం వచ్చే ఉంటది. అవును. చెప్పలేము మీకు అసలు ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు గూడా అవును. చాలా మీలాంటి ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. చెప్పలేం అవును. వాళ్ళ నుంచి కూడా మీకు ఫోన్ రావచ్చు. యెస్ అండి. రావచ్చు. ఓకే. చాలా మీరింకా డెవలప్ కావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చాలా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఈవెంట్స్‌లో చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. సో, సో, ప్రజలారా మన డాన్సర్ ఫోక్ డాన్సర్ శ్రీదేవి గారికి అందరం గూడా తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని తెలుగు ప్రజలందరం గూడా ప్రతి ఒక్కరు గూడా ఆమెకు సపోర్ట్ జేయాలి. ఆమెకు అండగా ఉండాలి. ఎందుకంటే ఆమెకు టాలెంట్‌ని మనం గుర్తించాలి. ఎందుకంటే 13 ఏళ్లుగా ఆమె చాలా ఇబ్బందులు పడుకుంటూ తిండి లేకుండా గూడా పేదరికం నుంచి ఉండుకుంటూ గూడా చాలా ఇబ్బందులు పడుకుంటూ ఆమె ఏ రోజు గూడా ఆమె లక్ష్యాన్ని ఆమె వదులుకోలేదు. ఏ రోజు ఆమె డాన్స్‌ని వదులుకోలేదు. సో, నేను ఏ రోజైనా నేను గెలుస్తా, నేను ఖచ్చితంగా కష్టపడతా, భగవంతుడి నా ఆశీస్సులుంటాయి. నేను విజయం సాధించి చూపిస్తా అని చెప్పి ఆమె ఆ కుటుంబాన్ని సాదుకుంటూ గూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆమె ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా గర్వకారణం. అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరోసారి ఫోక్ డాన్సర్ గారితో మరో ఇంటర్వ్యూ పెట్టుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. థాంక్ యూ అండి.